బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పార్టీ 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభవేళ తెలంగాణ భవన్ కార్యకర్తల కోలాహలంతో సందడిగా మారింది. తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గ్రామాన పార్టీ జెండాలను ఎగరవేసి పండుగల వేడుకలు జరపాలని టెలికాన్ఫరెన్స్ ద్వారా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మరి కాసేపట్లో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ సమావేశం జరగనుంది. కేవలం ఆహ్వానం ఉన్న ప్రతినిధులు మాత్రమే ఈ సమావేశానికి రావాలని కేటీఆర్ స్పష్టం చేశారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై కేసీఆర్ ఈ భేటీలో దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మరి కాసేపట్లో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ సమావేశం జరగనుంది. కేవలం ఆహ్వానం ఉన్న ప్రతినిధులు మాత్రమే ఈ సమావేశానికి రావాలని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, వైశాలి, మరి కాసేపట్లో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయి. ఇప్పటికే కొద్దిసేపటి క్రితం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బయలుదేరడం జరిగింది. హైదరాబాద్ బంజారాహిల్స్ నందినగర్ చేరుకొని ఆ తర్వాత ఇక్కడ తెలంగాణ భవన్ కు చేరుకుంటారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరంలోకి ఏదైతే అడుగు పెడుతుందో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరపాలని చెప్పి నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య నేతలందరూ కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా సమాచారం ఇచ్చారు. గ్రామాన మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండాను ఎగురవేసి ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారని చెప్పి పిలుపుని జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం కేటీఆర్ తెలంగాణ భవన్ లో గులాబీ జెండా ఎగరవేసి తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు, పలువురు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే మధ్యాహ్నం 3 గంటలకి తెలంగాణ భవన్ లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీ జనరల్ బాడీ సమావేశానికి కేవలం ఇన్విటేషన్ ఉన్న ప్రతినిధులు మాత్రమే అటెండ్ కావాలి. ఎవరు కూడా వచ్చి ఇబ్బంది పడొద్దు. ఎండలు పెద్ద ఎత్తున ఎండలు మండిపోతున్న రీత్యా పార్టీ ప్లీనరీ జరపాల్సిన సమయాన్ని తగ్గించుకొని కేవలం జనరల్ బాడీ సమావేశం మాత్రమే జరుపుతున్నాము. దీన్ని అందరూ కూడా సౌహృదయంతో అర్థం చేసుకోవాలని చెప్పి కేటీఆర్ నిన్ననే టెలికాన్ఫరెన్స్ ద్వారా చెప్పడం జరిగింది. పార్టీ కార్యాలయం నుంచి కూడా ఇన్విటేషన్ కూడా పంపడం జరిగింది. దాదాపు 300 నుంచి 350 మంది ప్రతినిధులు మాత్రమే ఈ సమావేశానికి అటెండ్ అవుతున్నారు. అయితే కేసీఆర్ ఈ నెల 20వ తేదీన జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కూడా తనదైన తన ప్రసంగాన్ని చేయడం జరిగింది. అదే రోజు మంత్రి నియోజకవర్గం కాటారంలో రైతు భరోసా నిధులు విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన సభలో కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు, అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 2 సభలు కూడా ఆ 2 ప్రాంతాల్లో జరగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ సభల యొక్క విమర్శలు, ప్రతి విమర్శలు కూడా తర్వాత కొనసాగింపుగా జరుగుతున్నాయి. అయితే ఈ ఒకవైపు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ విధానాలపైన, కేంద్ర ప్రభుత్వ విధానాలపైన ప్రస్తావిస్తారు, తాజా రాజకీయ నేపథ్యాలు మాట్లాడతారు, భవిష్యత్తులో పార్టీ చేపట్టాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేస్తారని చెప్పి పార్టీ శ్రేణుల్లో ఉన్నప్పటికీ ప్రధాన దృష్టి అంతా కూడా ఏదైతే 25వ తేదీన కవిత ఏదైతే మేడ్చల్ మునీరాబాద్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఉన్న కవిత ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆమె ఆ పార్టీని ఆవిర్భవింపజేసింది, పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతా ఉంది. ఆ సభలో కేసీఆర్ పైన, గత బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలన పైన పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు చేసింది. ఓవైపు బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్లను ప్రస్తావించకుండా ఉపన్యాసం చేసిన కవిత, ఆరోపణలు చేసిన కవిత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం పేరు ప్రస్తావిస్తూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది, విమర్శలు కూడా చేసింది. తాజాగా నిన్న ట్వీట్, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కూడా కవిత చేసిన ట్వీట్ కూడా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారితీసింది. ఇక మీ పని అయిపోయింది, ఇక మా టైము అంటూ ఆమె ట్వీట్ చేయడంతో ఇంకా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కానీ, మీడియాలో కానీ వార్తల నేపథ్యంలో పెద్ద ఎత్తున వచ్చింది. అయితే తెలంగాణ భవన్ లో పార్టీ జెండా ఆవిష్కరణ సందర్భంగా కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిస్తూ, దిశానిర్దేశంపై పిలుపునిస్తూ మాట్లాడిన కేటీఆర్ కవిత ట్వీట్ పై మాత్రం కామెంట్ చేయకుండా వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కూడా కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు కేసీఆర్ కూతురు, మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీగా పనిచేసిన కవిత
ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అధినేతలు బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తుంటే మేము ఏమి స్పందించాలో ఏం స్పందించొద్దో కూడా మాకు క్లారిటీ లేదు. దీనివల్ల మేము కింది స్థాయిలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున నాయకుల వద్ద మొరబెట్టుకుంటున్నప్పటికీ కూడా కేసీఆర్ గాని కేటీఆర్ గాని హరీష్ రావు ముఖ్య నాయకులు ఎవరు కూడా కవిత చేసిన కామెంట్ల పైన కవిత చేసిన ఆరోపణల పైన విమర్శల పైన ఎక్కడ కూడా విమర్శించడం పరిస్థితులు లేవు. కాబట్టి కింది స్థాయి నాయకులు విమర్శించాలా వద్దా, ఏ విధంగా ముందుకు పోవాలి దానిపైన మాత్రం కొంత తర్జన పర్జనలో ఉన్నారు. ఇవాళ కేసీఆర్ నిజంగా కవిత విషయంలో కనుక నోరు మెదపకుండా కొట్టివేస్తే మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే అడిగేసిన బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తాము, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వచ్చి ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న కేసీఆర్ మాత్రం కేవలం సభలకు సమావేశాలకే పరిమితం అయ్యారు. ఎలాంటి ప్రజా ఆందోళన కార్యక్రమాలకు రాకుండా ఇతర ధర్నాలకు రాకుండా కేటీఆర్ అధిష్టానంతోనే నడిపిస్తున్నారు. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు కూడా సైతం ఆయన హాజరు కాకుండా ఫామ్ హౌస్ లోనే ఉంటున్న సంగతి తెలిసింది. దీనిపైన అటు ప్రధాన ప్రతిపక్ష అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ కానీ ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ లో నుంచి రాజకీయాలు నడపడాన్ని పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. తన కూతురు కవిత కూడా ఇక సారు రారు, మనకు లేరు, ఇక ఏ సమస్య వచ్చినా రారు అని చెప్పి కేసీఆర్ మన మనిషి మారిన మనిషి అనే కామెంట్ కూడా కొంత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. ఇక బీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్ లో ఉన్న బీఆర్ఎస్ గా మారిన నేపథ్యంలో టీఆర్ఎస్ ఖాళీగా ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరుతోటి టీఆర్ఎస్ ను ఆవిష్కరించడం కొంత రాష్ట్ర దేశీయంలో సంచలనం దారితీస్తుంది. ఇవన్నీ అంశాలు ఏ విధమైన అంశాలు ప్రస్తావిస్తారు? కేంద్ర జాతీయ స్థాయిలో ఉన్న 33% మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ, డీలిమిటేషన్ బిల్లు విషయంలో జరిగిన పరిణామాలు కానీ, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కానీ, ప్రజా వ్యతిరేక విధానాలు కానీ, ముఖ్యంగా రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటలకు బోనస్ వంటి అంశాలు ఏ అంశాలు ప్రస్తావిస్తారు? బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎలాంటి కార్యక్రమాలతో ముందుకు పోవాలి, ఏ విధమైన పోరాటంతో ముందుకు పోవాలి దానిపైన దిశానిర్దేశం చేస్తారని చెప్పి ఇలా సమావేశంలో వచ్చే హాజరయ్యే ప్రతినిధులు ఎదురు చూస్తున్నారు. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ రాములు.